ఓటరు లిస్టులో ఎలాంటి తప్పులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేస్తున్నామని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రూరల్ ప్రాంతానికి చెందిన పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. 1200కు పైగా ఓట్లు ఉన్న బూతులను విడగొట్టడం జరుగుతుందని తెలిపారు. ఫైనల్ ఓటర్ లిస్టును ఈ నెల 22న ముద్రించడం జరుగుతుందన్నారు. ఒకళ్ళకి కుదరలేదు అనుకున్నప్పుడు అంటే ఆ రాజకీయ పార్టీకి దొరకల సపోజ్ ప్రతి బూత్కి 2 కూడా పెట్టుకోవచ్చు. కూడా ఒకే లొకేషన్ లో ఉండాలి. స్కూల్ ఉంది, సపోజ్ మనకి నార్మల్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి దొరకలేదు అంటే ఇద్దరు పిఎల్ఏ దొరకలేదు కాబట్టి ఒకే లొకేషన్ లో 2 పిఎస్ పక్క పిఎస్ లో ఓటు ఉన్న లొకేషన్ ఒకే దగ్గర ఉంది కాబట్టి ఒకే యొక్క బిఎల్ఏ ఒక్కసారి మనం బిఎల్ఏ కానీ నియమించామంటే వాళ్ళ ఇంకా ఈ సెప్టెంబర్ దాకా అంటే అనివార్య కారణాల్లో ఏదైనా అతనికి అనారోగ్య సమస్యలు లేకపోతే ఇప్పుడు దాంట్లో కొంతమంది పిల్లకాయలు ఎంట్రీలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. ఇప్పుడు 2025కి కంపెనీ చేసి దాన్ని చూస్తారా లేకపోతే సెపరేట్గా చేస్తారా? 2002లో ఇప్పుడు మబ్బులు జన్మరు కన్నాపులా ఉంటారు, దాంట్లో నేను లేను. ఇప్పుడు 2025లో నేను ఉన్నాను. దాన్ని ఇప్పుడు మేము అనుకున్నాం 73వ వార్డులో మా ఓట్లు. ఇప్పుడు ఆవు మ్యాపింగ్ ఏంటంటే బ్యాంకింగ్ ఇది 73వ వార్డు. ఇప్పుడు దాన్ని ఎట్లా బడ్జెట్ ఎక్కడ ఉన్నావు అక్కడ వస్తుంది. అఫీషియల్గా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ పోలింగ్ వాళ్ళు ఉంటారు. దీనికి సంబంధించిన రివిజన్ అయితే ఏదైతే వాళ్ళ విచక్షణతో మాత్రమే. ఈరోజు మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎంపీ ఆఫీస్ నందు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్కి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణలో ప్రధానంగా ఏంటంటే మనకి రేపు 15వ తారీఖు నుంచి మనకి ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా బిఎల్ఓస్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క 2025 ఓటర్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి 4 రోజుల పాటు తర్వాత మళ్ళీ వాటి రిజల్ట్ తీసుకొని మనం ఫైనల్ ఈ యొక్క డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటర్ లిస్టు ప్రచురించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ లిస్టులో ఎవరైతే ఓటర్లు ఇంకా నమోదు కాకుండా ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ కూడా పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత ఫైనల్ ఈ యొక్క ఓటర్ లిస్టుని 22/9/2026 ప్రకటించడం జరుగుతుంది. ఎందుకు ఈ ఎస్ఐఆర్లో వీటిని చేస్తున్నామంటే ఇప్పటికీ దాదాపు డెత్ ఓటర్స్ కానీ, అదేవిధంగా డబుల్ ఓటర్స్ కానీ, అదేవిధంగా డూప్లికేట్ కానీ చాలామంది మైగ్రేషన్ అయిపోయి కూడా ఇక్కడ ఉండట్లేదు. కాబట్టి ఈ యొక్క ఓటర్లన్నీ తీసేసి కొత్త ఓటర్ లిస్టు ఎలాంటి తప్పులు తడకలు లేకుండా తయారు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.